జాన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. గంగదేవిపల్లి, అగడూరు గ్రామాల్లో పర్యటించి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. చేతి వృత్తుల కళాకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి పనబాక లక్ష్మి అంటున్నారు. గుంటూరులోని గాంధీ సిల్క్ బజార్ లో మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. చేతి వృత్తుల ఎగుమతుల ద్వారా గత ఏడాది కంటే ఈ ఏడాది దేశానికి 8,600 వచ్చిందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులను ఆదుకునేందుకు ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఇక్కడ కళాకృతులను చూసి చేతి వృత్తుల వారి ప్రతిభను అధికారులు, ప్రజాప్రతినిధులు మెచ్చుకున్నారు. తినమ్మా నువ్వు. చేతి వృత్తుల వారిని ఎంకరేజ్ చేయడం కోసంగా ఇటువంటి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయాలంటారు. వీళ్ళని అన్ని విధాలా ఆడుకోవాలా, వాళ్ళ ప్రోడక్ట్స్ ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి ప్రాంతాల్లో తయారు చేసే వస్తువుల్ని మన రాష్ట్రంలో చూపించాలా, ముఖ్యంగా మన గుంటూరులో చూపించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ మేము ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో జరిగిన కుంభకోణాల పాపం పండింది. కామన్వెల్త్ క్రీడల కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన సురేష్ కల్మాడిని కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. ఆయనతో పాటు కమిటీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్న కల్మాడి సన్నిహితుడు లలిత్ భానోత్ పై కూడా వీటు పడింది.